అత్తయ్య, ఎంత కాదనుకున్నా ఈ అమ్మాయి మన పృథ్వీ భార్య. కొత్త జంటని ఇలా గుమ్మంలోనే నిలబెట్టి నువ్వు నోర్మై. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నాకే సలహాలు ఇస్తున్నావా? పృథ్వీ, ఆ అమ్మాయి ఎవరు? ఏ కులం? ఏ గోత్రం? ఏ మతం? పున్నమి అనాథ నానమ్మ. కన్నవాళ్ల కోసం వెతుకుతుంది. ఏదో ఒకరోజు వాళ్ళ గురించి తెలుస్తుంది. అప్పుడు నీకు కావలసిన కులం, గోత్రం అన్నీ చెప్తాను. అమ్మా నాన్న ఎవరో తెలియనప్పుడు మిగిలినవి తెలుసుకుని ఏంటి ప్రయోజనం? ఇలాంటి అనామకురాలికి ఇంట్లోకొచ్చే అర్హత లేదు. గుమ్మం బయటే వదిలేసి నువ్వు మాత్రం లోపలికి రా. అమ్మమ్మ గారు, ఆపో. వరసలు కలపొద్దని చెప్పాను కదా, అర్థం కాలేదా? క్షమించండి. మీ గురించి, మీ కుటుంబం గురించి తెలియకముందే నేను మీ మనవడికి భార్యనయ్యాను. నాకు మర్యాదలు చేయకపోయినా పర్లేదు కానీ గుమ్మంలో ఇలా వదిలేయమనడం మీలాంటి గొప్పవాళ్ళు అనాల్సిన మాట కాదు. నువ్వెంత, నీ బ్రతుకెంత? నువ్వు నాకే మాటలు నేర్పిస్తున్నావా? కాదండి, మీ పెద్దరికం ముందు నేను చాలా చిన్నదాన్ని అని చెప్తున్నాను. మీరు అడిగినట్టు నాకు కులం, మతం, జాతి, గోత్రం ఏదీ తెలీదు. కానీ పెళ్ళైన తర్వాత భర్త ప్రేమ, బాధ్యతలతో పాటు అతని ఇంటి పేరు కూడా నాకు సొంతం అవుతుంది. ఆ విధంగా చూసుకుంటే మీది నాది ఒకటే కులం, ఒకటే గోత్రం. ఒక్కటి కాదు, నీకు మాకు గడ్డిపోచకి బంగారు తీగకి ఉన్నంత తేడా ఉంది. మీ పెళ్ళే నేను ఒప్పుకోను అంటుంటే మా ఇంటి పేరు ఎలా చందనిస్తాను?